హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన నటి శ్రీరెడ్డి గురించి మనం పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె ఎప్పుడు కూడా వివాదాస్పద వార్తలతో నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్ కొంచెం చర్చనీయాంశంగా మారింది. ఆమె గతంలోన చాలా వరకు కూడా కొంతమంది రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ వాళ్ళపైన ఘాటైన విమర్శలు కురిపిస్తూ వ్యక్తిగతంగా దూషణలు చేస్తూ కూడా సోషల్ మీడియా వేదికగా ఆమె చాలా కామెంట్స్ కూడా చేసింది. అయితే ఇప్పుడు ఆమె చేసిన ట్వీట్ కొంత చర్చనీయాంశంగా మారింది. తనకి బతకాలని లేదంటూ, తను మెంటల్ ట్రామాలో ఉన్నట్లు, మెంటల్ కండిషన్ తనది బాగాలేదంటూ, అదేవిధంగా ఇప్పుడు నేను ఈ యొక్క మెంటల్ టార్చర్ నుండి బయటపడాలంటే నన్ను కేవలం భద్రకాళి మాత్రమే కాపాడగలదు అంటూ ఆమె ట్వీట్ చేసింది. అంతేకాకుండా మీడియా, అదేవిధంగా టీడీపీ, తర్వాత జనసేన పార్టీల నుండి తను చాలా విమర్శలు ఎదుర్కొంటున్నానని చెప్పి వాళ్ళు తనని టార్చర్ చేస్తున్నారంటూ కూడా ఆమె ఆ కామెంట్లో చెప్పడం జరిగింది. అయితే తన మెంటల్ కండిషన్ బాగాలేదంటూ, తను ఒక మెంటల్ ట్రామాలో ఉన్నట్టు కూడా ఆమె కామెంట్ చేసింది. అంతేకాకుండా తను ఇన్ని రోజులు ఏ పార్టీ కోసం అయితే వైసీపీ కార్యకర్త అంటూ చెప్పుకుంటూ ఆ పార్టీ కోసం పనిచేసినప్పటికీ కూడా ఆ పార్టీ వాళ్ళు తనని ఒక పార్టీ కార్యకర్తగా కూడా తనని గుర్తించట్లేదంటూ కూడా ఆమె బాధపడుతూ ఒక ట్వీట్ అయితే చేసింది. అయితే ఈమె గతంలో ఏదైతే శ్రీరెడ్డి లీక్స్ అని చెప్తూ చాలా చర్చనీయాంశంగా నిలిచింది. తనని సినిమా అవకాశాలు ఇస్తామంటూ చాలామంది సినిమా వాళ్ళు తనని శారీరకంగా యూజ్ చేసుకొని తర్వాత తనని ఎటువంటి సినిమా అవకాశాలు ఇవ్వలేదంటూ అప్పట్లో చర్చనీయాంశంగా ఆమె చెప్పిన కామెంట్స్ అనేవి చర్చనీయాంశం మారాయి. ఆ తర్వాత తను చెన్నైలో ఉంటూ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కూడా చాలా కొంతమంది రాజకీయ నాయకులని టార్గెట్ చేస్తూ కూడా చాలా వివాదాస్పద కామెంట్స్ కూడా ఆమె చేయడం జరిగింది. అంటే వారిని ఏదైతే వాళ్ళు వ్యక్తిగతంగా కూడా ఆమె కామెంట్స్ చేస్తూ దూషిస్తూ కూడా టార్గెట్స్ చేస్తూ కూడా ఆమె కామెంట్ చేసింది. ఈ నేపథ్యంలో చాలామంది కూడా నెటిజన్స్ ఆమె పైన కోపంతో ఉండి కూడా కొన్ని ట్రోల్స్ కూడా చేయడం జరిగింది. సో ఇంత దీనిగా ఆమె కామెంట్స్ చేసినప్పటికీ ఇప్పుడు ఆమె చేసిన ఈ యొక్క ట్వీట్ అనేది చాలా చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ఆమె ఏం ట్వీట్ చేసిందనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఐఎమ్ మెంటల్లీ గోయింగ్ త్రూ డీప్ మెంటల్ ట్రామా. ఐ డోంట్ నో వెన్ విల్ ఐ బికమ్ నార్మల్ అగైన్. నేను చాలా మెంటల్ ట్రామాలో ఉన్నాను. నేను ఎప్పుడు మళ్ళీ నార్మల్ అవుతానో కూడా నాకు తెలీదు. మైట్ బీ మై భద్రకాళి షుడ్ సేవ్ మీ. మేబీ నా యొక్క భద్రకాళి నన్ను సేవ్ చేస్తుంది. ఆర్ ఎల్స్ ఐఎమ్ హైలీ గెట్టింగ్ సూసైడల్ థాట్స్. లేదంటే నేను ఇంకా ఎక్కువగా సూసైడల్ థాట్స్ అనేవి నాకు వస్తున్నాయి అని చెప్పి ఆమె ట్వీట్ చేసింది. అంతేకాకుండా మీడియా అండ్ టీడీపీ అండ్ జనసేన టేకింగ్ బిగ్ పార్ట్. ఐ కాంట్ టేక్ దిస్ టార్చర్. సో నేను ఇలాంటి ట్రామాలు ఉండడానికి కారణం మీడియా, అదేవిధంగా టీడీపీ, జనసేన పార్టీలే. నేను ఈ టార్చర్ని భరించలేకపోతున్నాను అని చెప్పి ఆమె ట్వీట్ చేసింది. అంతేకాకుండా ఐ డోంట్ నో హౌ మెనీ డేస్ ఐ విల్ లివ్ విత్ దిస్ బాడీ అంటూ కూడా ఆమె కామెంట్ చేసింది. నేను ఎంతకాలం ఈ విధంగా ఉంటానో అని కూడా నాకు తెలియదు అని చెప్పి ఆమె కామెంట్ చేయడం జరిగింది. అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు బికమ్ నార్మల్ బట్ ఐ కుడింట్. నేను నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను కానీ నా వల్ల కావట్లేదు అంటూ ఆమె చెప్పడం జరిగింది. ఐ నో పీపుల్ విల్ మేక్ ఎ ఫన్ ఆఫ్ ఇట్. ఐఎమ్ డెడ్ సీరియస్లీ. మేబీ నేను ఇలాగా ట్వీట్ చేసినందుకు చాలామంది పీపుల్ దీన్ని ఫన్గా కామెడీ వేలో తీసుకుంటారు. అయినప్పటికీ కూడా నేను సీరియస్గానే నేను చనిపోవాలనుకుంటున్నాను కూడా ఆమె చేసింది. అంతేకాకుండా కింద ట్యాగ్ చేస్తూ ఇంకో కామెంట్ కూడా చేసింది. బిగ్ ఇన్సల్ట్ ఈజ్ మై పార్టీ ఆల్సో డిడెంట్ రికగ్నైజ్ మీ యాజ్ ఏ వైఎస్ఆర్సీపీ ఫాలోవర్. నాకు పెద్ద అవమానకరం ఏంటంటే నేను ఎవరినైతే నా పార్టీ అని చెప్పి నేను వారి కార్యకర్తనని చెప్పుకుంటున్నానో ఆ పార్టీ కూడా నన్ను సొంత కార్యకర్తగా గుర్తించట్లేదని చెప్పి ఆమె ఆవేదన చెందుతూ ఈ విధంగా కామెంట్ చేసింది. అయితే దీని పట్ల ఏమైతే ఈమె ఇలాంటి కామెంట్స్ చేసిందో, ట్వీట్ చేసిందో, దీనికి సంబంధించి కొంతమంది నెటిజన్స్ ఈమె ఇంతకుముందు చాలా వరకు కూడా కొంతమందిని కామెంట్ చేస్తూ చాలా దారుణమైన కామెంట్స్ చేసింది. ఇలాంటి ఈమెకి ఇలాగే జరగాలి, తగిన శాస్త్ర జరిగిందని కూడా కొంతమంది సోషల్ మీడియా వేదికగా చెప్తున్నారు. అయినప్పటికీ చాలా వరకు కూడా అంటే నాకు ఇలా చనిపోవాలని ఉంది, నాకు బతకాలని లేదు, నన్ను కేవలం నా భద్రకాలనే రక్షిస్తుంది, నన్ను మీడియా, అదేవిధంగా టీడీపీ, జనసేన పార్టీ వాళ్ళ వల్లే నేను ఈ విధంగా మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నాను అని చెప్పేసి ఈ కామెంట్స్ చేసింది. అయితే దీనికి సంబంధించి చాలా వరకు ఈమె గతంలో కూడా చాలా ఇలాంటి అంటే ధైర్యంగా ఉండి ఎలా పడితే అలా కామెంట్స్ చేస్తూ రాజకీయ పార్టీ వాళ్ళని కొంతమందిని టార్గెట్ చేస్తూ చేసిన ఆమె ఇప్పుడు ఈ విధంగా నాకు బతకాలని లేదు, ఇలా నాకు చనిపోవాలనిపిస్తుందని ఇలాంటి కామెంట్స్ని చూసి చాలామంది నెటిజన్స్ ఈమె మెంటల్ కండిషన్ ఏంటి, అసలు ఈమె ఏం ఆలోచిస్తుంది, ఏం అనుకుంటుందని కూడా చాలామంది రెస్పాండ్ అవుతున్నట్టు తెలుస్తుంది ఈ కామెంట్స్ కింద. అంతేకాకుండా ఈమె
చెన్నైలో ఉంటూ కూడా ఇక్కడ రాజకీయాల గురించి చర్చిస్తూ చాలామందిని అంటే ఇప్పుడు ఏదైతే వైసీపీ పార్టీ ఉందో తనే కార్యకర్తగా తను చెప్పుకుంటూ ఆ పార్టీకి సంబంధించి కూడా ఆ వైసీపీ పార్టీ ఓడిపోవడానికి కారణం కూడా ఆ వైసీపీ పార్టీలో ఉన్న కార్యకర్తలు లేదంటే సరైన నాయకుల్ని అభ్యర్థులుగా పెట్టలేదు అంటూ అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆయనకి చెప్తున్నట్టుగా ఆమె కామెంట్ చేసి మీరు మాలాంటి పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను పెట్టుకుంటే ఖచ్చితంగా వైసీపీ పార్టీ గెలిచేది అని కూడా ఆమె వివాదాస్పద కామెంట్స్ అయితే ఇంతకు ముందు చేసింది. సో ఈ విధంగా ఈమె ఎప్పుడు కూడా వార్తల్లో వివాదాస్పదమైన కామెంట్స్తో నిలుస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈమె ఈ విధంగా చేసిన కామెంట్ ఏదైతే నాకు చనిపోవాలని ఉంది, మెంటల్ ట్రామాలో ఉన్నాను, నా మెంటల్ కండిషన్ ఎలా ఉందని చెప్తున్నారో దీని పట్ల పలువురు కూడా ఈమె మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు, ఈమెకి ఏమైంది అని కూడా చర్చనీయాంశంగా ఈ యొక్క ట్వీట్ అనేది మారిందని చెప్పుకోవచ్చు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.